శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 16 మంగళవారం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 17 బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మేడ కన్వెన్షన్ సెంటర్, రామాంజనేపురం, తిరుపతి రోడ్, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన జూన్ 18 గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం A1 కన్వెన్షన్ హాల్, ఓల్డ్ గుంటూరు రోడ్, ఒంగోలు. ప్రార్థనా శక్తి గుడారాల పండుగలు జూన్ 23, 24 మంగళ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. ఏఎస్ఆర్ ఫంక్షన్ హాల్, చాబోలు రోడ్, నంద్యాల. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ప్రియులరా. ఈ దినము కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 11వ అధ్యాయము 17వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. జోబ్ చాప్టర్ 11 వర్స్ 17లో ఈ దినము ప్రత్యేకంగా ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. బైబిల్ తెరవండి, నోట్ చేసుకోండి. అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. దేవునికి మహిమ కలుగును గాక. పరిశుద్ధాత్మ దేవుడి దినాన్ని మీకు ఇస్తున్న గొప్ప మాట ఏంటంటే, అప్పుడు నీ బ్రతుకు మధ్యాహ్న కాల తేజస్సు కంటే అధికముగా ప్రకాశించును, చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నోట్ చేసుకోండి. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా ఉండును. నా జీవితం అంతా చీకటి అయిపోయింది. నా జీవితం అంతా కూడా అగమ్య గోచరంగా మారిపోయింది. నాకు ఏ దారి లేదు. నా పరిస్థితులు ఇలాగ అవుతాయని కలలో కూడా ఊహించలేదు. ఇలాంటి బ్రతుకంటూ ఉంటుందా? ఒకవేళ ఇలాంటి బ్రతుకంటూ వస్తే నేను బ్రతకకూడదు అనుకున్నటువంటి మనిషిని నేను. నా జీవితంలో ప్రతి దినము చీకటిని నేను అనుభవిస్తున్నాను. రోగాన్ని నేను భరించలేకపోతున్నాను. కుటుంబంలో సమాధానం అనేది లేకుండా పోయి ఒక విధమైనటువంటి ఒక కీడుని నేను అనుభవిస్తూ ఉన్నాను. కొన్ని సమయాలు నాకు భయం వేస్తూ ఉంది. ఎవరైనా చేతబడి చేశారా? ఎవరైనా ఏదైనా చేశారేమో, మేమంటే కిట్టిన వారు ఏదైనా చెడుపు మాకు పెట్టారేమో అని భయం వేస్తూ ఉంది. ఈ భయములో నుండి, ఇంత పెద్ద అగాధములో నుండి మమ్మల్ని ఎవరు బయట పెడతారు? మా జీవితాలు ఏంటి అని వేదన చెందుతున్న నీతో దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. పరలోకము నుండి పరిశుద్ధాత్మ దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. చీకటి కమ్మినను అది అరుణోదయం వలె కాంతిగా మారుతుంది. ఎలా మారుతుందండి? ఎలాగ కాంతిగా మారుతుందంటే, పరిశుద్ధాత్మ దేవుడు ఒక అద్భుత కార్యం నీ జీవితంలో జరిగించబోతూ ఉన్నారు. చీకటి అనేటువంటి శోధన నీ జీవితంలో ఎంటర్ అయినా కానీ, చీకటిలో శోధనలో సంచరిస్తున్నా కానీ, నీ యొక్క శోధన సమస్తము ఆశీర్వాదంగా దేవుడు మార్చుచున్నాడు. భయపడిన అవసరం లేదు. ఎట్లా వస్తుందంటే, చీకటిలో నుండే వెలుగు ఎట్లా వస్తుంది అక్కడ రాశాడు, అరుణోదయ కాంతి వలె. ఉదయకాల సమయంలో చూడండి, చీకటి వెళ్ళిపోతున్నప్పుడు వెలుగు వచ్చేటప్పుడు, సూర్యోదయం మనం చూస్తూ ఉన్నప్పుడు ఆ సన్ రైజ్ చూస్తే అది అరుణోదయ సమయముగా కనబడుతుంది. అంటే ఒక్కొక్క సమస్య, ఒక్కొక్క రోగము, ఒక వ్యాధి, బాధలు, అశాంతి ఒక్కొక్కటి నీ నుండి తొలగిపోవటం నువ్వు చూస్తావు. సూర్యోదయం ఎలా వస్తుందో దైవాశీర్వాదం రావటం నువ్వు చూస్తావు. నీ జీవితంలో ఆ ఉన్నతమైన అరుణోదయ కాంతిని నువ్వు అనుభవిస్తావు. ఈ దినము దేవుడు నీతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, చీకటి నీకు సమస్తాన్ని దేవుడు అరుణోదయముగా మారుస్తున్నాడు. అంటే చీకటి, ఆ డార్క్నెస్ని తగ్గించి ఆటోమేటిక్గా వెలుగు అనేది దేవుడు ఇవ్వబోతున్నాడు. అందుకనే కొత్త ఆలోచనలు, కొత్త ప్లాన్స్, ఎవ్రీథింగ్ డిజైన్ చేయటం మొదలు పెడతావు. అవన్నీ కూడా సక్సెస్ అవుతాయి. నువ్వు చేసే వ్యాపారం అయినా, జాబ్ అయినా, అగ్రికల్చర్ అయినా, లేకపోతే ఏ కల్చర్ అయినా సరే, దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. నువ్వు సూసైడ్ చేసుకోవాలని అనుకోవాల్సిన పని ఏం లేదు. ఎందుకంటే నీ చీకటి నుండి అరుణోదయం అనేది దేవుని వాగ్దానమే వెలుగుగా నీలో రాబోతూ ఉంది. ఎక్కడ ఎంత చీకటి
అనుభవించావో అక్కడే నీ అరుణోదయ వెలుగు చూడటానికి నీ బంధువులు, నీ స్నేహితులు, నిన్ను అవమానించిన వారందరూ కూడా ఆ వెలుగు చూడటానికి వస్తారు. నీ కుటుంబాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. ఎక్కడికైనా పారిపోవాలి, బ్రతకకూడదు, నేను హ్యాంగ్ చేసుకుంటే మంచిదేమో, ఏదైనా పాయిజన్ తీసుకుంటే మంచిదేమో, నాకు అసలు నెమ్మదిగా లేదు అని మనసు పాడు చేసుకుని ఆలోచిస్తున్నావు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. నీ చీకటి, నీ శోధన అరుణోదయముగా దేవుడు మారుస్తున్నాడు. అది ఎలా ఉంటుందో పైన చెప్పాడు, మధ్యాహ్నకాల తేజస్సు కంటే దేవునికి మహిమ కలుగునుగా. మధ్యాహ్నకాల తేజస్సు కంటే ప్రకాశిస్తావు, అధికంగా ప్రకాశిస్తావు. మధ్యాహ్నం ఎలాగుంటుందో, ఎంత ప్యూర్ లైట్ ఉంటుందో అంత ఆశీర్వాదము పరిపూర్ణంగా నువ్వు చూస్తావు. ఆత్మనికి తోడుండును గాక. గాడ్ బ్లెస్ యూ. హల్లెలూయా చెప్పండి, ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. వాక్యంలోకి వెళ్దాం, హగ్గయి గ్రంథంలోకి వెళ్దాం. అందరూ తెరవండి. హగ్గయి గ్రంథము 1వ అధ్యాయము 2వ వచనం దగ్గర చదవండి. సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినది ఏమనగా, ఈ మందిరము పాడైయుండగా మీరు సరంబి వేసిన ఇండ్లలో నివసించుటకు ఇది సమయమా? కాబట్టి సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీ ప్రవర్తన గూర్చి చూడండి, మీ ప్రవర్తన గూర్చి ఆలోచించుకొనుడి. మీరు విస్తారముగా విత్తినను మీకు కొంచెమే పండెను. మీరు భోజనము చేయుచునను ఆకలి తీరకయున్నది. పానము చేయుచునను దాహము తీరకయున్నది. బట్టలు కప్పుకొనుచున్నను చలి ఆగకున్నది. పనివారు కష్టము చేసి జీతము సంపాదించుకొనినను. జీతము చినిగిపోయిన సంచిలో చూడండి, అందరూ అండర్లైన్ చేసుకోండి. జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నది కాగా. మీకు అర్థమవుతుందా? ఇవన్నీ మనకి జరుగుతున్నాయి కదా. ఏం జరుగుతున్నాయి? ఇది ఎందుకు జరుగుతుందో పైన చెప్పాడు. ఈరోజు వాక్యము అది ఎందుకు జరగదో, ఇంకా అసలైన ఆశీర్వాదం ఎలా జరుగుతుందో ఈరోజు దేవుడు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. గట్టిగా హల్లెలూయా చెప్పండి. ఇంకా గట్టిగా హల్లెలూయా చెప్పండి. మన డబ్బులు చినిగిపోయినా అక్కడ ఏమన్నాడు లాస్ట్లో? సంచిలో మీ కష్టము చేసి జీతము సంపాదించుకున్న జీతము చినిగిపోయిన సంచిలో వేసినట్టుగా ఉన్నదా? మీ డబ్బులన్నీ వడ్డీ వ్యాపారస్తులు పట్టుకుపోతున్నారా? చీటీ వాళ్ళు వస్తున్నారా? చెప్పరే మీరు అందరూ. అన్నీ ఈఎంఐలే. ఏంటి? నీకు జాబ్ వచ్చినప్పుడు వచ్చిన ఆ నెల జీతం ఒకటే నీకు సమృద్ధిగా కనపడింది. మరలా నీ జీతం ఎప్పుడు అలా చూడకుండా అయిపోతుంది. అన్ని బర్డెన్స్ ఎక్కువైపోతాయి. ఇల్లు లోన్లు, ఆ లోన్లు, పట్టీలు కొనుక్కుంటావు, బుట్టలు కొనుక్కుంటావు, ఆడబట్టుపోతాడు, ఈడుపట్టుపోతాడు. ఏం జరిగినా చినిగిపోయిన సంచిలో వేసినట్టు వెళ్ళిపోతుంది. నా దగ్గర ధనము నిలబడట్లేదు. దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించవలెను. ఆమేన్. అయితే ఇక్కడ హగ్గయి ద్వారా దేవుడు బయలుపరుస్తున్నది ఏంటంటే, మందిరము కట్టబడాలి అర్జెంటుగా. ఏంటి? హగ్గయి 1వ అధ్యాయము 2వ వచనంలో, సమయం ఇంకా రాలేదు, యెహోవా మందిరమును కట్టించుటకు సమయం ఇంకా రాలేదని జనులు చెప్పుచున్నారే. అందుకనే వీళ్ళు ఇంట్లో కూర్చుని సరంబీలు కట్టుకుని ఇల్లు మిద్దెలో ఉండి వీరందరూ చెప్పేది ఏంటంటే, ఇంకా సమయం రాలేదని సమయాన్ని పాడు చేసుకుంటున్నారు. అందుకనే వారు విత్తిన విత్తనాలు లాభముగా రావట్లేదు, వారి పంట చేతికి రావట్లేదు, వారి వ్యాపారంలో లాభం రావట్లేదు. వచ్చిందంతా కూడా చిల్లు సంచులు వేసినట్టు అయిపోతుంది. అప్పుడు హగ్గయి అన్నాడు,
ఎందుకయ్యా మరి అలాగ అవుతుంది, ఎలాగంటే అప్పుడు చెప్పాడు, మందిరము కట్టబడాలి. ఆమేన్. గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పాలి, ఇంకా గట్టిగా చెప్పండి. మందిరము కట్టబడాలి. కూలిపోయిన మందిరము తిరిగి కట్టబడాలి. అసలైన సిస్సులైన మందిరము ఎవరంటే మన దేహమే దేవుని మందిరము. ఆమేన్. నీ జీవితము పడిపోయిన స్థితి మనలో తిరిగి కట్టబడాలి. వాక్య భాగంలోకి వెళ్దాం. పేతురు రాసినటువంటి ఆ మొదటి పత్రిక 2వ అధ్యాయము 1వ వచనం చూస్తే అక్కడ క్లియర్గా చెప్తాడు. చదువుదాం. మీరే దేవుని మందిరమై ఉన్నారు అంటాడు అక్కడ. ఎంత అద్భుతమైన మాట చూడండి. 2వ అధ్యాయంలో ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్నాడులా. సమస్తమైన ఎలా కట్టబడాలో మందిరము, మందిరానికి ఏం ఉండాలో ఒకటి రాసేవాడు చూడండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను చూడండి, వేషధారణ, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన, చూడండి, కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారై నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయములో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. మనుషుల చేత విసర్జింపబడినను దేవుని దృష్టికి ఏర్పరచబడినది అమూల్యమును, అండర్లైన్ చేసుకోండి, సజీవమునైన రాయియగు ప్రభువునద్దకు వచ్చిన వారై యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండినట్లు మీరును సజీవమైన రాళ్ళ వలె నుండి. ఆత్మ సంబంధమైన, ఈ మాట ఇప్పుడు నేను చదవబోయే మాట అండర్లైన్ చేసుకోండి, ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆమేన్. మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. మీరెవరో తెలుసా, నేనెవరో తెలుసా, మనందరం ఎవరు అనుకుంటున్నారు? పరమ తండ్రి నివసించే మందిరమును మనం. ఆమేన్. దేవుడు మనం కట్టిన గుడిలో ఉండడైనా, బాగా గమనించండి, ఆ భగవంతుడికి మనము గుడి కట్టలేం. ఆయన కట్టుకున్నాడు మనల్ని, ఆయన మనలో ఉండటానికి. ఆమేన్. హల్లెలూయా. ఆయన నీ ఇంటిలో, నీ గుండెలో, నీ గుండె గుడిలో ఉండటానికి ఆయన ఎంతో కష్టపడి నేల మంటిని తీసి బొమ్మను చేసి గుడారం కట్టి జీవవాయువును ఓదగా నరుడు జీవాత్మాయను. మీ మందిరములో పాడైపోయినటువంటిది అసూయ, వేషధారణ, అపరిశుద్ధత. ఏమన్నాడు 2వ అధ్యాయము? అందరు చదవాలి. సమస్తమైన దుష్టత్వమును. ఇదిగో దేవుడు ఉండవలసిన ఇంట్లో ఇంత పెంట ఉందనమాట. పెంట ఉంటే ఉంటాడా మహానుభావుడు? చెప్పరే మీరు అందరూ. కజ్జాలు ఉన్నాయి నీ నోటి నిండా, మాట్లాడితే ఒక్కొక్క ఆమె మాట్లాడితే ఉంటుంది, పెద్ద పెద్ద పేగులు తెగిపోయి అన్ని కత్తులు వచ్చేస్తాయి. నా ప్రియ సహోదరులరా, ఇదిగో నీ హృదయములో ఆయన ఉండాలని ఆయన తిరిగి నిన్ను కడుతున్నాడు. మీ లోపల, నా లోపల ఆయన రాకుండా ఉండే అడ్డులు ఏంటంటే సమస్త విధమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును. అందరు చెప్పండి, సమస్తమైన కపటమును. మీరందరూ మీ చెయ్యి గుండె దగ్గర పెట్టుకోండి. సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణ, రెండవ తర్వాత అసూయ. అసలు ఓర్చుకోలేం మనం. నీకున్న పట్టు చీర లాంటిది వారు సేమ్ డిజైన్ కొన్నారనుకో, మీ పేటలోనో, మీ వీధిలోనో, మీ పక్కలో వారిలోనో వారు నీకు చూపించారు, అక్క చూస్తావా ఎంత మంచిగా కొనుక్కున్నాను, పిల్లోడు డబ్బులు పంపించాటే. చూస్తావే కానీ ఓర్చుకోలేం మనం. నీ ఎవడడిగాడు నీది? నీకు చూపించినప్పుడు నువ్వేం చేయాలి చెప్పరే మీరు అందరూనే? నువ్వు సంతోషించే మనసు కావాలి.
నీకు ఉన్నది లేని తర్వాత ఒక వ్యక్తి కష్టపడి సంపాదించి తెచ్చుకుని చూపించినప్పుడు నీవు కళ్ళతో చూస్తూ ఆనందించాలి. అబ్బా దేవుడికి ఇచ్చాడమ్మా అని నువ్వు ఎప్పుడైతే నిజమైన మనసుతో చెప్పగలవో పరలోక రాజ్యానికి నువ్వు పక్కా హక్కుదారురాలు అయిపోతావు, పక్కా హక్కుదారుడు అయిపోతావు. ఎవరైనా బండి కొనుక్కుంటే ఓర్చుకోలేం, ఎవరైనా కారు కొనుక్కుంటే ఓర్చుకోలేం. మనం మార్పు చెందవలసింది మంచి మనస్సాక్షిని సంపాదించుకోవాలి. ఎవరు ఏది కొనుక్కున్నా నీ హృదయం ఉప్పొంగిపోవాలి. ఆ స్థితికి కనుక నీ మనసు ఎదిగితే నేను చెప్తున్నాను మీకు, విస్తారమైన ధనము మీ ఇంటికి వచ్చి పగపట్టి నీ మీద పడిపోతుంది, విస్తారమైన ఐశ్వర్యం వస్తుంది, విస్తారమైన ఆస్తి వస్తుంది, వద్దు రాకన్నంత వచ్చి పడిపోతుంది. మీరు సంపాదించిన అవసరం లేదు. మీ మనసుని మంచి మనస్సాక్షిగా మార్చుకోవటానికి మీరు కష్టపడితే మీ మందిరం మీద ఆయన దిగి వస్తాడు. నీలోనికి దేవుడు వచ్చాడు అనుకో, నీ లోపల క్యాన్సర్ ఉంటుందా? చెప్పరే మీరందరని. ఆయన దహించు అగ్ని, ఆయన దహించు వేడి నీ లోపల, నీ చెస్ట్ లోపల వచ్చి గెడ్డల్ని అంటాడు, కరిగిపోతుంది. ఉంటుందా? లోపల రక్తంలో మార్పు, షుగరు, వ్యాధి, ఏ వ్యాధి అయినా సరే దైవము నీలోనికి వచ్చినప్పుడు అది నీలో నుండి పారిపోతుంది. మరి దైవం నా దగ్గరికి ఎందుకు రావట్లేదని అనుకుంటున్నావేమో, దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. వేషధారణ, నటిస్తున్నావు. అందరూ బాగోవాలని చెప్పడానికి ఇష్టపడటానికి ఓకే అంటున్నాం, కానీ దేవా ఇంట్లో శుభకార్యం చేసావు, మా ఇంట్లో కూడా శుభకార్యం చేయి బాబు. ఎంతో సంతోషంగా ఉందో వాళ్ళని చూస్తూ ఉంటే. మనము ఎంత ప్రార్థన చేసినా, ఎన్ని ధర్మాలు చేసినా, ఎన్ని పాటలు పాడినా నీ హృదయము మంచి హృదయముగా మారితేనే దేవుడు ఉంటాడు. హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి, ఇంకా గట్టి హల్లెలూయా చెప్పాలి. చెప్పండి, నిజంగా చెప్పండి. అసూయ ఉన్న వాళ్ళు చప్పట్లు కొట్టండి. వా, ఇది మాత్రం బాగా లోపలికి వెళ్ళింది నీకు. ఓకే, దేవుడు సమయం ఇచ్చాడు. నేను ఇంకా మారను, ఇప్పుడు రక్షించబడను. సిగరెట్లు కాల్చగరా అంటే కాలుస్తూనే ఉంటాడు. మొన్న ఒక అతను అన్నాడు, ఏమండి పాస్టర్ 2 పెట్లు కాల్చేవాడండి రోజుని, ఇప్పుడు అరపెట్లోకి వచ్చానండి అన్నాడు. ప్రియులరా, సమయము సరంబేలు మీద కూర్చున్నారు. సరంబేలు కింద కూర్చుని ఇంకా సమయం లేదు, బాప్తిసం పొందరా బాబు అంటే ఇంకా పిల్లకి పెళ్లి చేసి పొందుతాను అంటాడు ఒకడు. అన్నీ అయిపోయాక అక్కడికే వచ్చేస్తానంటది. నువ్వు అన్నీ అయిపోయాక గానుగలో తెలగ బిడ్డలాగా ఎందుకు రావటం? అన్నీ ఉండగా రావాలి. బలం ఉండగానే, శక్తి ఉండగానే దేవుడు నీకు రక్షణ అనుగ్రహిస్తూ ఉన్నాడు. మీ హృదయములు మార్పు చెందితే, నేను ప్రతిష్ఠ చేస్తాను కదా, ఆ ప్రతిష్ఠ చేయబడిన ఆ సమయము దేవుని సన్నిధి నీలో ఉంటుంది. నీలో ఉన్నదనుకోండి, నీ తలంపులు ఏమై ఉన్నాయో అవన్నీ ఆయనే ఫుల్ఫిల్ చేసేస్తాడు, ఆయనే నెరవేరుస్తాడు. ఇప్పుడు చెప్పండి, అసూయ కావాలా? చెప్పాలి. యేసునామములో నాలో నా అసూయ పోవును గాక అని చెప్పండి. సమస్త దూషణ మాటలు, నీ తల్లి నీ తండ్రి అని మాట్లాడే మాటలు, బూతులు మాని చెప్పాలి. క్రొత్తగా జన్మించిన శిశువులను పోలిన నా ప్రియ సహోదరులారా, ఇది సమయం వచ్చింది. ఇది రక్షణ సమయం. ఇది ఏ సమయం? ఇది రక్షణ సమయం. మన పాత జీవితాన్ని విడిచిపెట్టి క్రీస్తుని హత్తుకుంటే కొత్తగా జన్మించిన శిశువుల వలె ఉంటాం. ఆమేన్. గట్టిగా హల్లెలూయా చెప్పాలి. అప్పుడు ఏమన్నాడు? చదవండి. శిశువులను పోలిన వారై 5వ వచనంలోకి రండి. యేసు క్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులను అర్పించుటకు పరిశుద్ధ యాజకులుగా ఉండునట్లు
సజీవమైన రాళ్ల వలె నుండి సజీవమైన రాళ్ల వలె నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. హల్లెలూయా. అసూయ పోవాలన్నా, వేషధారణ నటించటం, ఎదుటిగా ఉన్న మా దగ్గర ఒక మాట, వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట, ఇవన్నిటితోటి ఎంతకాలం కుళ్ళిపోతావు. అనుకున్న పనులన్నీ ఎందుకు జరగట్లేదని చెప్పాడు. పైన వచ్చిన డబ్బులన్నీ చిల్లు సంచులో వేసినట్టు వెళ్ళిపోతుంది అన్నాడు. ఎందుకు చదవరే మీరందరూ? హగ్గైలోకి రండి. మరలా ఇది చాలా విలువైన మాట. మీకు ఎన్ని కోట్లు ఖర్చు పెట్టినా దొరకదు. ఇది ఏ సముద్రంలోకి వెళ్ళి మునిగినా పోదు ఈ దరిద్రం. ఇది ఎలా పోతుంది ఇక్కడ చెప్పాడు. చదువుదాం. సమయం ఇంకా రాలేదు. హగ్గయి గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనం. సమయం ఇంకా రాలేదు. యెహోవా మందిరము కట్టించుటకు సమయం ఇంకా రాలేదని ఈ జనులు చెప్పుచున్నారే. అందుకు యెహోవా వాక్కు ప్రత్యక్షమై ప్రవక్తయగు హగ్గయి ద్వారా సెలవిచ్చినదేమనగా, ఈ మందిరము పాడైయుండగా. ఈ మందిరము పాడైంది. ఏ మందిరం పాడైంది చెప్పండి. ఇప్పుడు ఈ మందిరం ఏది? మనం ఎక్కడో కట్టి గొట్టాలు పెట్టింది మందిరం కాదు. ఈ మందిరానికి గొట్టం అన్నీ ఉన్నాయి, స్పీకర్లు. మన దేహమే దేవుని ఆలయము. నీవు భగవంతుని స్వరూపంలో ఉన్నావు, నేను భగవంతుని స్వరూపంలో ఉన్నావు. ఈ సృష్టిలో మనకున్న గొప్ప భాగ్యం ఏంటంటే, భగవంతుడు ఎలాగుంటాడో ఆయన రూపములోనే నిన్ను నన్ను చేసుకున్నాడు. అందుకనే ఆయనకి ఇష్టమైన రూపముగానే చేసుకున్నాడు. నీ హృదయంలో ఉండాలని ఆశిస్తున్నాడు. నీవేమో ఆయన రానివ్వట్లేదు. ఎందుకు రానివ్వట్లేదు అంటే, నీలో దినదినము అసూయ పెరిగిపోతుంది, దినదినము వేషధారణ పెరుగుతుంది. తర్వాత ఏమన్నాడు? దుష్టత్వము, కపటముగా మాట్లాడటం, దూషణ మాటలు మాని మీరు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడాలి. నేను ఈరోజు ఒప్పుకుంటున్నాను, నాలో చీకటి పోవాలి, నాలో అసూయ పోవాలి. ఈరోజే, ఈ దినమే దేవజనుడు చెబుతా ఉన్నాడు, నేను వింటున్నాను. నేను ప్రతిష్ఠ అవుతున్నాను అని అనుకున్నవారు, నేను ఈ రోజు నుండి, ఈ సమయం నుండి దేవుడు నాలో ఉండులాగున నేను ఆత్మ సంబంధంగా కట్టబడాలని ఆశిస్తున్నాను అన్న వారందరూ 2 చేతులు పైకి ఎత్తండి, స్ట్రైట్గా ఎత్తండి. ఇంతవరకు దరిద్రం ఉందేమో లోపల, ఇంతవరకు సాతానుడు ఉన్నాడేమో. నన్ను పరిశుద్ధపరచు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. ఈ సమయంలోనే చెప్పండి, యేసయ్యా ఈ సమయంలోనే ఆత్మ సంబంధమైన మందిరముగా నేను కట్టబడాలి. నన్ను నువ్వు కట్టు బాబు. నేను అసూయ మానేస్తాను, స్వార్థం విడిచిపెడతాను, కీడికి దూరంగా ఉంటాను. నన్ను ఆశీర్వదించి. అందరు 2 చేతులు పైకెత్తి గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని స్తుతించారు. ఇప్పుడు దేవుడిచ్చే ఆశీర్వాదంలోకి వెళ్తున్నాను. చూడండి, ఆ హగ్గయి గ్రంథము చూడండి, 2వ అధ్యాయము. దేవుడు అలా చేస్తే ఎంత పెద్ద ఆశీర్వాదం ఇస్తున్నాడంటే 23వ వచనం చదువుదాం. ఎస్, నా సేవకుడును షయల్తీయేలు కుమారుడైన నేను నిన్ను ఏర్పరచుకొని ఉన్నాను గనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్ర ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్. అందరు చప్పట్లు కొట్టండి. అసూయ, వేషధారణ మాటలు, యాక్టింగ్ ఇంతకాలం నడిచింది, ఇంక నడదు, ఇంకా వదిలేద్దాం. ఆమెన్. అసూయ చెప్పాలి, వేషధారణ, దూషణ మాటలు, కపటము తీసివేయండి. ఈరోజు దేవుడు మిమ్మల్ని ముద్ర ఉంగరముగా మారుస్తాడు. నువ్వు ఎక్కడికి వెళ్ళినా రాజముద్ర నీ మీద ఉంటుంది. ఉంగరం అనేది అధికారానికి సూచన. ఈరోజు నుండి నూతన అధికారంలో మీరు ఆశీర్వదించబడతారు. మీరందరూ కూడా లేచి నిలబడండి, ఎక్కడున్నవారు అక్కడే. ప్రభువా, నేను చెడుగును విడిచిపెడతాను, నా పాపాలు క్షమించండి, నా శరీరాన్ని పరిశుద్ధపరచండి, నన్ను పవిత్రపరచండి.
ఎంత గొప్ప మాటలు బాబు, ఎక్కడ దొరుకుతాయి? నీ సేవకుడు ధర మాకు బయలుపరిచావు. నిజమే, నాలో స్వార్థం ఉన్నది, నాలో అసూయ ఉన్నది. ఎప్పటి నుంచో అనుకుంటున్నాను మంచిగా ఉండాలని, కానీ ఉండలేకపోతున్నాను. నా చూపు నన్ను దారి తప్పిస్తూ ఉంది, నా మనసు నన్ను గలిబిలి చేస్తూ ఉంది. నన్ను ఆశీర్వదించు, నన్ను దీవించు బాబు. నీవు తప్ప నాకెవరు లేరు, నీవు తప్ప నాకు ఆధారం లేదు, నీవు తప్ప నా బ్రతుకు లేదయ్యా. నీ రక్షణ దయచేయండి, నీ జీవము నాకు దయచేయండి. నీలో నేను ఉంటానయ్యా, నన్ను ఆశీర్వదించు. అందరూ ప్రార్థన చేయండి. నీ కష్టము, నీ భర్త కష్టము, నీ బిడ్డల కష్టము చిల్లు సంచిలో వేసినట్టు పడిపోతుందా? ఏది నిలవలేదు, ఏది నిలబడట్లేదు. ఏదైనా వస్తుందని చూస్తే వచ్చిందాకా ఉండి గొడవలు, అసమాధానంతో ఉన్నావు, ఏడుస్తున్నావా? నూతనముగా దేవుడిని ఆశీర్వదించబోతున్నా. అందరూ కూడా ప్రార్థన చేయండి. నా పాపాలు క్షమించు బాబు, నన్ను పరిశుద్ధపరచు బాబు. హల్లెలూయా.